తక్కువ సార్. ఎక్కువగా ఎస్, మీరు ఎస్టర్డే చెప్పిన అసైన్మెంట్ ఒక ఎంతమంది క్లాస్ లో 100 ప్రాక్టీస్ డేస్ క్లాస్ చేశారు? లో చెప్పిన ఎస్టర్డే అసైన్మెంట్ ఎంతమంది ప్రాక్టీస్ అది చేశారు అంటున్నా. డబ్బు కావాలి. ఉమ్. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు ఎస్టర్డే? మన మీద మనకు నమ్మకం అనేది. అది ఓకే, 4 మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవి. 4 మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. బలమైన నమ్మకం ఉండాలి, ఎస్. గ్రాటిట్యూడ్ ఉండాలి, ఓపిక ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలని చెప్పుకున్నాం. ఈరోజు ఎస్. వచ్చేసరికి నిన్నటి చెప్పిన అసైన్మెంట్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. 3 కండిషన్స్ అండి. ప్రాక్టీస్ చేయాలి, అకౌంటబిలిటీ ఉండాలి, డైలీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ 30 డేస్ మిస్ అవ్వకూడదు క్లాసు. అవునా కదా? మీకు క్లారిటీగా ఉంటుంది. మీ జీవితం ఒక మ్యాజిక్లా మారబోతుంది. ఓకే. తర్వాత కౌంట్ యువర్ థాట్స్ అన్నావు కదా. సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి సార్. వాటర్ తాగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, నడిచేటప్పుడు కంపల్సరీగా మీ దగ్గర ఉండే ప్రతి వస్తువుకి, ప్రతి అవయవానికి థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పాను. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఓకే. అది ఇంట్రడక్షన్ మాత్రమే అయిపోయింది. ఈరోజు అసలు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే. నిన్న చెప్పాం కదా, కృతజ్ఞత ప్రకటించడం అంటే మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి అని. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చినవి కూడా ఇవే సార్ చెప్పేది. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. ప్రాక్టీస్ చేయని వాళ్ళకి ఏ మార్పు ఉండదు, అలాగే ఉంటుంది. అవునా కదా సార్ జగదీష్ గారు? ఎస్ విత్తనాలు సార్. వేస్తే కదా మొలకొచ్చేది, విత్తనాలు లేకపోతే మొలక రాదు. మీరు ఫస్ట్ డే వేస్తాం. ఎంత కలుపుకోవాలి ఎనర్జీతో సార్. ఉన్నారో ఈ 30 డేస్ కూడా అంతే ఎనర్జీతో ఉండాలండి. మీ ఎనర్జీ తగ్గకూడదు, ఇంక్రీజ్ అవుతూ పోవాలా. డౌన్ ఎస్ సార్. అవ్వద్దండి. అందరూ ఇంటరాక్ట్ అవ్వండి క్లాస్లో. మాట్లాడడం ఆగిపోతే మీ జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది సార్. అవకాశం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. తెలుసు కదా రామచిలక స్టోర్ అందరికీ? ఎస్ సార్. వీరేష్ గారు, రామచిలక స్టోర్ తెలుసు కదా? సార్ అది ఓకే. మాట్లాడకపోతే ఎక్కువ చేసిన సార్ రానిది. ఆ అదే మరి మీ జీవితం కూడా మాట్లాడిపోతే రామచిలక మాదిరి మీ జీవితం బలైపోతుంది, జాగ్రత్త. ఓకే. రైట్ సార్. ఈ పుస్తకం వచ్చేసి కేవలం మాటలు చెప్పడం కాదు, జస్ట్ మీరు వినడం కాదు, ఆచరించాలి అని నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా. రైట్. ఈ పుస్తకంలో వచ్చేసి 28 చాప్టర్స్ ఉంటాయి సార్. మొదటి 12 అభ్యాసాలు ఇప్పుడు మీకున్న అదృష్టాలన్నీ పూర్వం వాటికి మీరు కృతజ్ఞత చెప్పుకొని దాని మహిమను స్వంతం చేసుకునేలా రూపొందించారు. తర్వాత చెప్పబోయే 10 అభ్యాసాలు సార్. 11 అభ్యాసాలేమో మీకున్న అదృష్టాలన్నీ కౌంట్ చేస్తాయి. తర్వాత 10 అభ్యాసాలు వచ్చేసరికి మీ భవిష్యత్తులో కోరుకునే వాటికి, మీ కలలు సాకారానికి కృతజ్ఞత చెప్తున్నారు. సో 11, 10 ఎన్నైనాయి సార్? 21 అయినాయి. అవునా కదా? చివరి 6 అభ్యాసాలు మిమ్మల్ని పూర్తిగా ఉన్నత స్థాయికి తీసుకుపోతాయి సార్. అందుకే ప్రతిరోజు అటెండ్ అవ్వండి అనేది. కన్సిస్టెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చివరి 6 చాప్టర్లు వచ్చేసి పూర్తిగా మిమ్మల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అప్పుడు మీలో కృతజ్ఞత భావం పూర్తిగా నిండిపోతుంది. మీ శరీరంలో కణాలన్నింటిలోనూ ప్రతి అవయం యాక్టివేట్ అయ్యి మీ మనసులో కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది సార్. ఏదైనా చూడండి, ఒక మంత్రాన్ని జపించడం వలన మీలో హై ఎనర్జీ ప్రవహిస్తుందంట. అప్పుడు నాలుకని అదుపులో పెట్టుకోమంటారు గురువులు. ఏది పడుతుంది, ఎవరిన పడతావో తిట్టకూడదు, శపించకూడదు. ఈ 30 డేస్ మ్యాజిక్ తర్వాత మీ జీవితం మీ చేతిలోనే ఉంది. చెప్పండి అందరూ, బయట ప్రపంచంలో ఏమీ లేదు, బయట ప్రపంచంలో ఏం లేదు. మొత్తం నా చేతుల్లోనే ఉంది. బయట ప్రపంచంలో ఏమి లేదు. మొత్తం నా చేతిలోనే ఉంది. నా జీవితానికి నేనే మొత్తం బాధ్యుడిని. మన చేతిలో. నా జీవితాన్ని నేనే బాధ్యుని. ఎస్ సార్ నో? జీవితానికి నేను ఎస్ సార్. బాధ్యతని. ఎస్ సార్ నో సార్? 100%. ఎస్ సార్. ఎస్. ఈ 28 రోజుల తర్వాత ఎలా ఉంటుందంటే, మీ జీవితం 28 రోజుల మ్యాజికల్ అభ్యాసాల తర్వాత మీ జీవితంలో రాబోయే అద్భుతాన్ని మరింతగా పొందడం కోసం మీరు కోరుకునే అభ్యాసాలు చేయవచ్చు సార్. అంటే మీకు ఏదైనా ప్రత్యేకమైన అవసరం ఉంటే, ఉదాహరణకి ఆరోగ్యం బాగలేదనో, డబ్బు కావాలనో, కోరుకున్న ఉద్యోగం కావాలనో, మీ పనిలో మరింత విజయం కావాలనో, మీ బాంధవ్యాలు మెరుగుపడాలనో, ఇట్లా ఒక ప్రత్యేకత అవసరం అనుకుంటే ఈ పుస్తకాన్ని యాదృచ్ఛికంగా తెరచి మీకొచ్చిన పేజీలో ఉన్న అభ్యాసాన్ని ఆచరించండి. మీకు ఏదైనా డౌట్గా ఉంది అనుకుంటే ఒకసారి ఈ మ్యాజిక్ బుక్ ఓపెన్ చేయండి. కుకు ఎఫ్ఎంలో కావచ్చు, ఒక కాపీ కూడా తెప్పించుకోండి సార్ మీరు. ఈ మనం చాప్టర్ 1 వీక్లో వచ్చేస్తుంది కదా. సో కంటిన్యూగా మీరు కుదిరితే ఫేస్బుక్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు దొరుకుతుంది.
తెప్పించుకోండి సార్. నెక్స్ట్ జాబ్ గురించి మీకు కాంక్షించే ఉద్యోగం దొరకాలంటే ఆ ఉద్యోగం ఎలా ఉండాలనేది మాత్రమే ఊహించండి సార్. చాలా మందికి నాకు ఉద్యోగం లేదు అంటారు, అవునా కదా? సో ఉద్యోగం లేదు అంటే ఆ ఉద్యోగం ఎలా ఉండాలనేది మాత్రం ఊహించండి చాలు. మీకు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించండి. అంటే ఎలాంటి కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారు. చాలా మందికి ఉద్యోగం లేదంటున్నారు కానీ ఏ కంపెనీలో జాబ్ కావాలో ఎవరన్నా కోరుకున్నారా సార్? ఓపెన్గా చెప్పండి, అవునా కదా? లేదు సార్. నాకు ఫలానా కంపెనీలో జాబ్ కావాలని లేదు. ఎవరు కోరుకోవట్లేదు. అంటే క్లారిటీ లేదు అని అర్థం దానికి. ఎస్ సార్ నో? ఓకే, ఉద్యోగం కావాలంటారు చూడండి. ఏం ఉద్యోగం కావాలి? టీచర్ అవుతావా, నువ్వు ఇంజనీర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, పోలీస్ అవుతావా, డాక్టర్ అవుతావా? చాలా ఉన్నాయి సార్. ఎస్, అంటే ఎలాంటి కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారు, ఆ ఉద్యోగాన్ని గురించి మీ భావనలు ఏమిటి, ఎన్ని గంటలు పనిచేయాలనుకుంటున్నారు, క్లారిటీ తీసుకోండి. మీ ఏ ఊళ్ళో పనిచేయాలనుకుంటున్నారు, హైదరాబాద్లోనా, బాంబేలోనా, ఢిల్లీలోనా, ఎంత జీతం కావాలనుకుంటున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఓపెన్గా చెప్తున్నాను, 10,000 20,000 జీతం సంపాదించడం చాలా ఈజీ సార్. కానీ 50,000 జీతం సంపాదించడం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇంకా చాలా ఈజీ అంట. 30,000 జీతం అందరు తెచ్చుకుంటారు సార్. 50,000 జీతం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, అవునా కాదా? ఎందుకంటే అందరూ 30,000 దానికి కాంపిటీషన్ పోతారు కానీ 50,000 దానికి కాంపిటీషన్ తక్కువ. ఎస్ఆర్ నో? అంటే మీకు 50,000 జీతం ఎస్ కావాలంటే సార్. మేనేజరు, జనరల్ మేనేజర్ అయి ఉండాలి ఆ పొజిషన్కి. కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకోండి, 10,000 20,000 30,000 జీతానికి అందరూ ప్రయత్నిస్తారు కానీ 50,000 జీతానికి కాంపిటీషన్ తక్కువ. అండర్లైన్ చేసుకోండి సార్. ఎస్ఆర్ నో? లక్ష్మణ్ గారు, అవునా కదా? వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఎన్ని గంటలు పనిచేయాలనుకుంటున్నారు, ఏ ఊళ్ళో పనిచేయాలనుకుంటున్నారు, ఎంత జీతం కావాలనుకుంటున్నారు, ఉద్యోగ విషయంలో ఇంత క్లారిటీ ఉండాలి సార్. మొదలైన విషయాలను గురించి ఆలోచించండి. అంతేకాని నాకు జాబు లేదని మాత్రం నెగిటివ్ ఆలోచనలు మాత్రం చేయకండి. ఎంతమంది ఒప్పుకుంటారు సార్? ఎస్ వివరంగా సార్. రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సార్. మీ పిల్లల చదువుల కోసం డబ్బు అవసరం అనుకోండి, వాళ్ళ చదువు గురించి అన్ని వివరాలు రాసుకోండి సార్ ఇప్పటి నుంచే. ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటారు కదా. మీరు చదివేటప్పుడు మీ ఫాదర్కి ఇంత నాలెడ్జ్ కానీ ఇంత మైండ్ సెట్ కానీ లేదు, కానీ మీ పిల్లలు చదివేటప్పుడు వివరాలు రాసుకోండి. ఏ స్కూల్లో చేర్చాలనుకుంటున్నారు, ఎక్కడ ఎంత ఫీజు కట్టాలనేది క్లియర్గా రాసుకోండి. పుస్తకాలకు ఎంత అవుతుంది, బస్ ఛార్జెస్కి ఎంత అవుతుంది, యూనిఫామ్కి ఎంత అవుతుంది, వాళ్ళ తిండి ఖర్చు ఏంటి, బట్టల ఖర్చు ఏంటి, రవాణా ఖర్చులు ఏంటి, వివరాలన్నిటినీ అంచనా వేయండి. ఎందుకంటే యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ మీరు ఏదైనా టూర్ ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళాలనుకున్నారు, పర్యటనకు వెళ్ళాలనుకుంటే మీరు ఏ ఏ దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎన్ని రోజులు ప్రయాణం చేయదలుచుకున్నారో, ఏమేమి దర్శించాలనుకుంటున్నారో, ఎలా ప్రయాణించాలనుకుంటున్నారో, విమానంలోనా, రైల్లోనా, ట్యాక్సీలోనా, చాలా వివరంగా రాసుకోండి సార్. మీరు నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ఇప్పుడే రాసి పెట్టుకోండి. మీ జీవితంలో మ్యాజిక్ జరిగిపోతుంది సార్. చూడండి, చిన్నప్పుడు మనం ట్రైన్కి టాటా చెప్పేవాళ్ళం అందరూ, గుర్తుందా? ఫస్ట్ టైం చూసినప్పుడు, అవునా కదా? ఎస్ తర్వాత సార్. మనం ట్రైన్లో ప్రయాణించామా లేదా? ఆకర్షిస్తుంది సార్, యూనివర్స్ లాగేసుకుంటది, మీరు కోరుకోవాలి. తర్వాత ఏరోప్లేన్ చూసాం, ఆకాశంలో పోయినప్పుడు బయటకు వచ్చి చూసేయండి ఆ సౌండ్ విని. నేను ఇప్పటికి ఒక 10 టైమ్స్ ఎక్కింటా ఏరోప్లేన్. మీకు కూడా ఎక్కాలని ఉందా లేదా? ఎస్ సార్. ప్రయాణించారా జగదీష్ గారు ఏరోప్లేన్లో? సింపుల్ అండి, అనుకుంటే సార్ లేదు అయిపోతుంది సార్. అంతే. సింపుల్ అనుకోండి. నేను ఏరోప్లేన్లో నెక్స్ట్ 2026 ఈ జూన్ 1 తారీఖల్లా ఏరోప్లేన్లో ప్రయాణించాలి అని అనుకోండి, రాసి పెట్టుకోండి. ఎవరైతే రాసి ఎస్ పెట్టుకుంటారో సార్. వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి, అవునా కదా? నెక్స్ట్ మ్యారేజ్. మీకు ఒక మంచి జీవన భాగస్వామి కావాలనుకుంటే అతనికి లేదా ఆమెకి ఎటువంటి లక్షణాలు ఉండాలి స్పష్టంగా రాసుకోండి. అట్లాగే మీ బాంధవ్యాలు మరింత మెరుగుపడాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితి మీకు రిలేషన్లో ప్రాబ్లం ఉంటే అది ఎలా పరుచుకోవాలనుకుంటున్నారో రాసుకోండి సార్. మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీ దగ్గర ఎలా ఉండాలనుకుంటున్నారు ఒకసారి రాసుకోండి. ఎవరెవరికో మీ అనుబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు స్పష్టంగా రాసుకోండి. జస్ట్ మనం ఆలోచించడం కాదు. ఓకే, క్లియర్గా పేపర్లో రాసుకోండి. హెల్త్ గురించి, మీ ఆరోగ్యంలో అభివృద్ధి, ఏదైనా అస్వస్థత ఉంటే అది ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో రాసి పెట్టుకోండి. ఎన్ని రోజుల్లో తగ్గాలనుకుంటారో, తగ్గిన తర్వాత మీరు ఏం పని చేయాలనుకుంటున్నారో ఆ పని చేస్తున్నట్టు ఊహించుకోండి. వెల్త్ గురించి కూడా సార్ అంతే. మీకు డబ్బు ఎంత కావాలి, ఏ వస్తువు కొనాలనుకుంటున్నారో, కారు కొనాలా, దుస్తులు కొనాలా, కంపల్సరీగా రాసి పెట్టుకోండి. గోల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా సాధించాలనుకున్నట్టయితే ఒక పరీక్ష
వ్రాసారనుకోండి, లేదా ఒక క్రీడలో గెలుపు సాధించారనుకోండి, ఒక సంగీతకారునికో, వైద్యునికో, రచయితనికో, శాస్త్రవేత్తో, వ్యాపారవేత్తో రాణించాలనుకుంటే మీరు సాధించదలుచుకున్న విషయాన్ని గురించి వివరంగా వీలైనంత స్పష్టంగా రాసుకోండి. అంటే క్రియేషన్ బుక్ అని చెప్తాం మనం. సో క్రియేషన్గా రాసుకోవాలి. మీరు దేంట్లో విజయం సాధించాలనుకుంటున్నారో, ఎంతమంది నేను చెప్పింది అంగీకరిస్తున్నారు సార్? ఆరోగ్యం పట్ల, జాబు పట్ల, మ్యారేజ్ పట్ల, బాంధవ్యాలు, వస్తువులు కొనాలనుకుంటున్నారు, డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బైక్, ఇలా మీకు ఏం కావాలన్నా క్లారిటీగా రాసి పెట్టుకోండి అని రచయిత మనకి చెప్తున్నారు ఈ పుస్తకంలో. ఓ, మొదటి చాప్టర్ అంటే మీ అదృష్టాలను గుర్తించండి. మొట్టమొదటి చాప్టర్ మీ అదృష్టాలను గుర్తించండి. చాప్టర్లోకి వెళ్ళే ముందు మనం డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకుందాం సార్. అందరు ఒక్కసారి డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. సార్ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నమస్కార ముద్ర పెట్టండి. నమస్కార ముద్ర పెట్టండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి సార్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు భావించండి. ఆ బ్రీత్ బయటికి వదిలేయండి. మీలో ఒత్తిడి, స్ట్రెస్, బాధ బయటికి వదిలేసేయండి. నెగిటివ్ ఎనర్జీ బయటికి వదిలేసేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. మీరు డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నారు. యాక్సెప్ట్ చేయమని మీ బాడీకి చెప్పండి. ఎస్. ఒక తెల్లని కాంతి మీ పైన పడుతుంది, ఊహించండి. ఒక తెల్లని కాంతి మీ మీద పడుతుంది, ఊహించండి. ఒక తెల్లని కాంతి మీ మీద పడుతుంది, ఊహించండి. ఎస్, మీ శరీరం చైతన్యవంతంగా తయారైంది. మీ శరీరం చైతన్యవంతంగా తయారైంది. ఐ లైక్ మై సెల్ఫ్. నేను చెప్పినట్టు చెప్పండి. ఐ లైక్ మై సెల్ఫ్. I like myself. ఐ లవ్ మై సెల్ఫ్. I love myself. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. love I myself. respect myself. ఎస్, ఐ లైక్ మై I సెల్ఫ్. respect I like myself. ఐ లవ్ మై సెల్ఫ్. I love myself. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. I respect myself. ఎస్, ఐ am సారీ. I am sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ. Please forgive me. థ్యాంక్ యూ. Thank you. ఐ లవ్ యూ. I love you. ఐ am సారీ. I am sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ. Please forgive me. థ్యాంక్ యూ. Please forgive me. Thank you. ఐ లవ్ యూ. I love you. ఎస్, హ్యాపీగా, ఆనందంగా రెండు చేతులను రబ్ చేసుకొని మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ప్లేస్లో పెట్టుకోండి సార్. ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ప్లేస్లో పెట్టుకోండి. ఆ ప్లేస్లో పెట్టుకోండి. ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ప్లేస్లో పెట్టుకోండి. ఎస్, ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. నిన్న నైట్ ఏం తిన్నారు మీరు? జగదీష్ గారు, నిన్న నైట్ ఏం తిన్నారు? ఒకసారి గుర్తు చేసుకోండి. గుర్తుందా లేదా చూద్దాం. Yes, sir. ఏం తిన్నారు సార్? చపాతీ తిన్నా సార్. చపాతి. వెరీ గుడ్. చపాతీ ఉల్లగడ్డ. ఓకే. వీరేష్ గారు, నిన్న నైట్ ఏం తిన్నారు? సిగ్నల్ ఉన్న చోట వచ్చి కూర్చోండి వీరేష్ గారు. పైన బయటకు వచ్చి కూర్చోండి. సిగ్నల్ ఉన్న చోట కూర్చోవాలి. Okay. ఏం తిన్నారు నిన్న నైట్? ఏం తిన్నారు? లక్ష్మణ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎల్ఐసి లక్ష్మణ గారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. ఎస్, సార్ గుర్తుందా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ గుర్తుంది సార్. మా పవర్ కట్ అయింది సార్ ఇక్కడ. ఓకే ఓకే. నిన్న నైట్ ఏం తిన్నారు? టాస్క్. నిన్న నైట్ సార్ Hmm. రైస్ సార్. ఓకే. అన్నం. ఎస్, సగమే చెప్పారా అని సార్? పూర్తిగా చెప్పలేదు. అన్నం సాంబార్, అన్నం పప్పు, అన్నం కర్రీనా? సార్ ఎస్, అన్నము ఓకే పప్పు. సార్. యా, వెరీ గుడ్. Okay. అందరికి అందరు ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్ వెరీ గుడ్ హే. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్ వెరీ గుడ్ హే. చిన్నపిల్లలు అయిపోవాలి సార్. అందరూ క్లాసులు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చిన్నపిల్లలు అయితే మనస్తత్వం అమాయకంగా ఉంటుంది. ఎంత చెప్పినా కూడా వింటారు సార్.
సో అందరు కాస్మిక్ ఏజ్, నిన్నటి క్లాస్లో కాస్మిక్ ఏజ్ చెప్పాను కదా, మీ ఏజ్ ఎంత అయితే ఉందో దాన్ని ప్లస్ చేయండి. 35 ఉంటే 3 + 5 చేయండి, 40 ఉంటే 4 + 0 చేయండి, 55 ఉంటే 5 + 5 చేయండి సార్, మీ ఏజ్ వచ్చేస్తుంది. ఓకే, క్లాస్ Yes, sir. అయిపోయేంత వరకు అందరూ చిన్న పిల్లలుగా ఉండాలి. ఎస్ 6 ఎస్ సార్. + 0. యా, ఎంత సార్ మీ ఏజ్? 6 + 0. 16నా? 6 + 0. ఎస్, 6 + 0 అంటే 6. 60. 60. యస్, మీ ఏజ్ 60 అంటే 6 ఇయర్స్ సార్. ఇప్పుడు మీరు 6 ఇయర్స్ బాయ్లో ఉండాలి, అంత అదే ఎనర్జీతో సార్. ఉండాలి. ఓకే ఎస్ ఓకే సార్. ఎస్, అందరికి గుడ్ ఈవినింగ్. షెల్ ఐ స్టార్ట్ ది క్లాస్ మై డియర్ ఎస్ చిల్డ్రన్? సార్. యా, సార్ ఎస్ సార్. ఎస్ సార్. టుడే ఫస్ట్ చాప్టర్ మ్యాజిక్ 30 days ప్రోగ్రాంలో ఫస్ట్ చాప్టర్లోకి అడుగు పెట్టబోతున్నాం. అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి థ్యాంక్ యూ మీ సార్. అదృష్టాలను గుర్తించండి. టాపిక్ హెడ్డింగ్ వచ్చేసి మీ అదృష్టాలను గుర్తించండి. మీరు డైలీ బుక్ చదవడంటే ఎవరు చదవరు సార్, అవునా కదా? అందుకే మీ ముందుకు నేను Yes. మ్యాజిక్ అనే బుక్తో వచ్చాను. డైలీ ఒక చాప్టర్ నేర్చుకుందాం. నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది సార్, మర్చిపోవద్దు. ఈ ఒక్క లైన్ నన్ను ఇప్పటికీ ముందుకు నడిపిస్తుంది. నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. అండర్లైన్ చేసుకోండి. రైట్. నేను నా అదృష్టాలను గుర్తించడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడు నా జీవితం ఒక మలుపు తిరిగింది సార్. కొటేషన్ ఇది. నేను నా అదృష్టాలను గుర్తించడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా జీవితం మలుపు తిరిగింది. ఓకే, నెల్సన్ మండేలా గారు చెప్పారు సార్ ఆ విషయం. అందరూ మీ అదృష్టాలను తలుచుకోండి అనడం మీరే వినే ఉంటారు. ఎప్పుడైనా విన్నారా సార్? మీరు ఏదైనా బాధ కలిగినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, లేదా స్ట్రెస్ పడినప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు మీరు సక్సెస్ సాధించిన వాటిని తలుచుకోండి సార్ ఒక్కసారి. 10th క్లాస్లో ఫస్ట్ రావచ్చు. ఓకే, మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, హాయిగా అనిపించినప్పుడు, ఏదైనా మీరు అనుకున్నది జరిగినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు ఒకసారి మీ అదృష్టాలను తలుచుకోండి అని వింటారు. దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సౌకర్యాలకు, సంతోషానికి మీరు కృతజ్ఞులుగా ఉండడం అన్నమాట. ఇప్పుడు ఏదైతే మీరు అనుభవిస్తున్నారో ఇంతకుముందు చేసిందే కదా. ఎస్ సార్ నో? మీరు యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు అది దక్కింది. ఆ డ్రీమ్ హౌస్లో ఉన్నారు, డ్రీమ్ జాబ్లో ఉన్నారు, డ్రీమ్ బిజినెస్లో ఉన్నారు, కారులో ఉన్నారు, బైక్లో తిరుగుతున్నారు. ఇంతకుముందు చేశారు కాబట్టి ఇప్పుడు అది మీ దగ్గరకు ఉంది. దాన్ని గుర్తించాలి, మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. కానీ మీరు విషయం గమనించడం లేదు. అట్లా మన అదృష్టాలను తలుచుకోవడం అన్నది మనం చేసే చాలా శక్తివంతమైన అభ్యాసం. అదే మీ జీవితాలను అద్భుతంగా మలుపు తిప్పుతుంది. అర్థమైంది సార్? దీనికి మనం వ్యతిరేకంగా మనం అనుకున్న అదృష్టాలను తలుచుకోకపోతే మనం అప్రయత్నంగా మన ప్రతికూల విషయాలను తలుచుకునే వాళ్ళలో చిక్కిపోతాము. మీరు తలుచుకున్నప్పుడు మాత్రమే అదృష్టాలు మీ జీవితంలోకి వస్తాయి సార్. మీరు తలుచుకోకపోతే ప్రతికూల విషయాలు అంటే వ్యతిరేకమైన విషయాలు మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. వాటిలో చిక్కుకుపోతారు అని చెప్తున్నాం. మనకు లేని వాటి గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఎస్ సార్ నో? ఉన్నది ఎవ్వరు మాట్లాడరు, లేని వాటి గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఇతరులను విమర్శించేటప్పుడు వారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు, ప్రతికూల అంశాలను లెక్కిస్తూ ఉంటారు. ట్రాఫిక్ గురించి ఫిర్యాదులు చేసేటప్పుడు, క్యూలో నిరీక్షించినప్పుడు, ఎక్కడైనా పనిలో జాప్యం జరిగినప్పుడు, ప్రభుత్వ పనితీరు గురించి, మన దగ్గర అవసరమైనంత డబ్బు లేనప్పుడు, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మన ప్రతికూల విషయాలని ఎక్కువగా మాట్లాడతాం. ఎస్ సార్ నో? రచయిత ఎంత క్లియర్గా చెప్పాడు సార్, ఫ్యాక్ట్, వాస్తవం, అవునా కాదా? మనం రోడ్డు పైన వెళ్ళినప్పుడు గవర్నమెంట్ని తిడతాం, రోడ్లు సరిగా లేవు, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటాం. ఏదైనా గవర్నమెంట్ పనికి వెళ్ళినప్పుడు ఆఫీసులో పని జరగకపోతే ఈ ఆఫీసర్లు ఇంతేరా, పని చేయరు, లంచం తీసుకుంటారు అంటాం. ఎంతమంది అనుకుని ఉంటారు సార్ ఇలాంటివి? ఆపోజిట్ వ్యక్తుల తప్పులు వెతుకుతూ ఉంటాము. ఎస్ సార్ నో? Yes. మనం Yes, sir. మనం అట్లా చేయడం వలన మన జీవితంలోనే అవే పెరుగుతాయి సార్. మీరు ఏదైతే మాట్లాడతారో మీ జీవితంలో అవే జరుగుతాయి. అంతేకాదు, మనం ఒక్కొక్క ప్రతికూలతలో ఎత్తి చూపేటప్పుడు మనకు రాబోయే అదృష్టాలను మనం కోల్పోతామంట. ఏదైనా సరే వ్యతిరేకత మాట్లాడినప్పుడు ఇంకొకసారి నెగిటివ్ మాట్లాడకండి, ఒకరి గురించి కంప్లైంట్ ఇవ్వకండి. ఓకే, మీ గురించి మాత్రమే ఆలోచించండి. మీరు నెగిటివ్ ఆలోచనలు చేస్తే అదృష్టాలను దూరం అవుతారు. నేను రెండూ ప్రయత్నించాను. నా అదృష్టాలను లెక్క పెట్టుకుని, ప్రతికూలతలను తలుచుకుని కూడా మనం అదృష్టాలను తలుచుకోవడమే మన జీవితంలో కావాల్సిన లభించడానికి ఉత్తమ మార్గం అని రచయిత చెప్తుంది సార్. నిన్నటి క్లాస్లో నేనేం చెప్పాను? కౌంట్ యువర్ థాట్స్, మీ ఆలోచనలను కౌంట్ చేయండి అన్నాను. కానీ ఈరోజు అసైన్మెంట్ వచ్చేసరికి మీ అదృష్టాలను లెక్కించండి. అంటే
మీకు ఏది మంచి జరిగిందో ఒకసారి గుర్తించండి. ఈరోజు ఏది మంచి జరిగింది సార్ గుర్తించి నోట్ చేసుకోండి. ఏదైనా వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినా వ్యతిరేక జరిగి దాన్ని కూడా నోట్ చేయండి. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. ఈరోజు మన సమస్యలే తలుచుకుంటూ రాబోయే అదృష్టాలను పోగొట్టుకోవడం కన్నా మనకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకున్నప్పుడు కొన్నింటిని మర్చిపోయినా పర్వాలేదు. ఓకే, ఎగ్జాక్ట్ రావాలని ఏం పర్వాలేదు సార్. కొన్నింటిని మాత్రమే తలుచుకోండి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీకున్న అదృష్టాలను తలుచుకోండి. ఈ రోజు నుంచి ఒక కాగితం మీదనో లేదా ఒక మొబైల్లోనో నోట్ ప్యాడ్లోనో కంప్యూటర్ మీదనో ప్రత్యేకమైన పుస్తకంలోనో రాసి పెట్టుకోండి. గ్రాటిట్యూడ్ అనేది సపరేట్ ఒక నోట్బుక్ పెట్టుకోండి. మీ కృతజ్ఞత భావనంతా ఒక చోటికి చేర్చండి. ఇవాళ జీవితంలో మీరు ఎప్పుడు కృతజ్ఞత చూపించే 10 అదృష్టాల జాబితా తయారు చేయండి సార్. 10 విషయాలు రాసి పెట్టుకోండి. ఈరోజు పడుకునే ముందు మీకున్న వాటికి మీ దగ్గర ఏదైతే ఉందో వాటిని గుర్తించి రాసుకోండి. మీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, అవునా కదా? మీకు పేరెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, జాబ్ ఉంది, బిజినెస్ చేస్తున్నారు, మంచిగా ఆహారం తింటున్నారు, హెల్తీగా ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి సార్. ఒకసారి గుర్తించి 10 విషయాలు నోట్ చేసుకోండి సార్. ఐన్స్టీన్ తనుకున్న విషయాలను చాలా మందికి కృతజ్ఞత చెప్పినప్పుడు ఇట్లా ఎందుకు చెప్తున్నాడో ఆలోచించాడు. మనం ఒక వ్యక్తితో, ఒక పరిస్థితికో లేదా ఒక వస్తువుకో కృతజ్ఞత ఎందుకు చెప్తున్నామో ఆలోచించి కృతజ్ఞత భావం మరింత గాఢమవుతుంది. మీలోని కృతజ్ఞత భావం గాఢమైన కొద్దీ మరింత ఎక్కువ అవుతుంది సార్. మీరు ఏదైతే చెప్పే కొద్దీ అది పెరుగుతుందంట, తరగదు. అంతే కదా విద్య. ఎవరు దోచుకోలేరు సార్, మనం చెప్తూ ఉంటేనే పెరుగుతుంది. జాబితా రాసుకోండి. ఉదాహరణకు, నేను నిజంగా అది కలిగి ఉన్నందుకు కృతజ్ఞుడుని. ఏమిటది? ఒకసారి ఆలోచించండి. నేను చాలా సంతోషంగా కృతజ్ఞత భావంతో ఉన్నాను. అది ఏమిటి? మీకే వదిలేస్తున్నా. నేను నిజంగా చాలా కృతజ్ఞుడుని. ఏమిటి? నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకు చెప్తున్నావు హృదయపూర్వక కృతజ్ఞతలు? నీ దగ్గర ఏముంది? మీకున్న 10 అదృష్టాల జాబితా వేసుకున్నాక వాటిని మళ్ళీ ఒకసారి పైకి కానీ మనసులో కానీ చదువుకోండి సార్. ప్రతి ఒక్కరూ ప్రతి వాక్యం చివరన 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రాయాలి. ఇది కండిషన్. మీ దగ్గరున్న 10 అదృష్టాలు, మీ దగ్గర ఉన్న 10 వాటిని గుర్తించి ప్రతి వాక్యం చివరన 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రాసుకోవాలి. ఎస్, ఎంతమంది ఫాలో అవుతారు? ఎస్ సార్, హ్యాండ్ రైజ్ చేయండి. సూపర్ సార్. మీరు మరింత కృతజ్ఞత భావం నిండాలంటే ఈ విశ్వానికి, భగవంతుడికి, మీ అంతరాత్మకి, ప్రపంచంలో మంచితనానికి, మీ జీవితానికి, చివరికి మీకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. మీకు మీరు కృతజ్ఞతలు చెప్పాలి. అందుకే ఈరోజు సెకండ్ డేలోన ఐ లైక్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అని 3 అద్భుతమైన వాక్యాలు చెప్పాను. మీరు వాటిని మర్చిపోకూడదు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీకు మీరే కృతజ్ఞత చెప్పుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు, ప్రేమిస్తారు, గౌరవం ఇస్తారు. ఎస్, మొదట లేచిన వెంటనే మీకు మీరు కృతజ్ఞత చెప్పుకోండి మర్చిపోకుండా. మీకు ఇంకా ఏదైనా జ్ఞాపకం వస్తే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోండి. మీకు ఎవరి పట్ల అయినా కృతజ్ఞత చూపిస్తే హృదయంలో మరింతగా కృతజ్ఞత చూపించండి సార్. మీ హృదయంలోనే అందరికీ మనస్ఫూర్తిగా ఇష్టంతోనే కృతజ్ఞత భావం చెప్పండి. మీకు మరింత శక్తి లభిస్తుంది. అక్షరాల సత్యం సార్ ఇది. అవునా కదా? ఎప్పుడు మన అదృష్టాలను తలుచుకోవడం చాలా సులువైన విషయం. అవునా కదా? మీరు బాధపడితే మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతుంది. ఓకే, స్ట్రెస్కి గురి అవుతారు, ఒత్తిడి వస్తుంది, కోపం వస్తుంది. శత్రువు గురించి ఆలోచించడం అంటే కోపం, పగ, ప్రతీకారాలు ఉంటే ఏమవుతుంది సార్? మీ ఆరోగ్యమే దెబ్బతింటుంది. మీ శరీరంలో ప్రతి అవయవం పనిచేయడం ఆపేస్తుంది. సంతోషంతో ఆనందంగా ఉన్నాడు సార్, వదిలేయండి. కాలమే సమాధానం చెప్తుంది. అంతేగాని శత్రువుని మీద, పగుని మీద పగ, ప్రతీకారం ఎవ్వరు పెట్టుకోకూడదు. ఓకే, క్షమించడం. భూమి మీద జీవించే ప్రతి వ్యక్తి తప్పు చేస్తాడు సార్. ఎవరు చేయరు చెప్పండి? క్షమించే గుణం ఉండాలి. రాబోయే 27 రోజుల్లో మీరు ప్రతిరోజు మరో 10 అదృష్టాలను గుర్తించండి. ప్రతిరోజు 10 అదృష్టాలను గుర్తించడం కష్టం అనిపించవచ్చు, కానీ ఆలోచించిన కొద్దీ మీ జీవితంలో మీకు లభించిన ఎన్నో విషయాలు మీకు కృతజ్ఞత భావం చూపించాలో మీకు అర్థమవుతుంది. ఇది సార్ నేను చెప్పేది. కృతజ్ఞత మహిమ చూపించే అంశాలు శరీరం గురించి కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, వృత్తి ఉద్యోగం గురించి కావచ్చు, డబ్బు గురించి, సంబంధ బాంధవ్యాలు, మీ కోరికలు, మీ డ్రీమ్స్, మీ ఆనందం గురించి, మీ ప్రేమ గురించి, జీవిత భాగస్వామి గురించి, ప్రకృతి గురించి, పంచభూతాల గురించి, సూర్యచంద్రుల గురించి, మీ దగ్గర ఉన్న వస్తువుల గురించి, ఇంకేదైనా సరే ఎంచుకునే విషయం మీకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకున్నప్పుడు
మీకు తప్పకుండా కొంత తృప్తి ఆనందం కలుగుతుంది సార్. ఎంతమంది కలుగుతుంది తృప్తి ఆనందం? ఈ రోజు 10 విషయాలు రాసుకోండి. మీ దగ్గర ఉన్న వాటిని గుర్తించి చివరన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి. తృప్తి ఆనందం కలుగుతుంది. వాటి పట్ల మీరు ఎంత కృతజ్ఞత ప్రకటించాలో అర్థమవుతుంది. వాటిని తలుచుకున్నప్పుడు మీలో ఎంత కృతజ్ఞత భావం జనించిందో అంత ఆనందం కూడా కలుగుతుంది. మీలో ఎంత కృతజ్ఞత భావం పెరిగితే అంత వేగంగా మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఎవరైతే 10 విషయాలు రాసుకుని గుర్తించి థ్యాంక్ యూ చెప్తారో మీకు మంచి మార్పులు రావడం స్టార్ట్ అవుతాయి. అండర్లైన్ చేసుకోండి. ఒక్కొక్క రోజు మీరు ఎక్కువ ఆనందంగా గడుపుతారు. అయితే మీరు ప్రతిరోజు మీకు లభించిన అదృష్టాల జాబితా గురించి వాటికి కృతజ్ఞత తెలుపుతూ ఉంటే మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులను మీరే గమనిస్తారు సార్. అర్థమైందా? అప్పుడు మీ అదృష్టాలను రెట్టింపవడానికి మీరు కూడా గమనిస్తారు. రేపటి మ్యాజిక్ అభ్యాసం సార్. రేపటికి నిర్ధారించిన మ్యాజిక్ అభ్యాసాన్ని ఈ రోజే ఇప్పుడు అప్పుడు చదివి ఉంచుకోండి. ఎందుకంటే రేపేదైనా ప్రత్యేకమైన అభ్యాసం కూడా ఉండవచ్చు. ఆగో విట్టా సోము గారు మ్యూట్ లో ఉండండి. ఎస్, బుల్లెట్ పాయింట్ సార్. ఫస్ట్ చాప్టర్ లో మీ అదృష్టాలను గుర్తించండి. ముఖ్యాంశాలు చెప్తున్నాను. నిద్ర లేవగానే మొదట మీరు జీవితమంతా కృతజ్ఞత చూపించవలసిన 10 అదృష్టాలను లెక్క వేసుకోండి సార్. మార్నింగ్ లేచిన వెంటనే 10 విషయాలను గుర్తించి మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, ఆ అదృష్టాలకు ప్రతి ఒక్క దానికి మీరు ఎందుకు కృతజ్ఞతడై ఉన్నారో రాసి పెట్టుకోండి. ఎందుకు మీ దగ్గర వచ్చింది అది రాసి పెట్టుకోండి. మీరు రాసుకున్న అదృష్టాల జాబితాను మీ మనసులో కానీ బయట కానీ మళ్ళీ ఒకసారి చదువుకోండి. ప్రతి అదృష్టం చదివిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. అనడమే కాదు, మీకు వీలైనంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. చెప్పడం కాదు, ఆచరించాలి. మొదటి 27 రోజులు ప్రతి ఉదయం పై 3 అంశాలను రోజు అభ్యాసం చేయాలా. ఈరోజు ఫస్ట్ చాప్టర్ చెప్పాను కదా, మీ దగ్గర ఉన్న 10 విషయాలను గుర్తించి థ్యాంక్ యూ చెప్పాలి. ఇది 27 రోజులు చేయాల్సిందే. రేపటి మ్యాజిక్ అభ్యాసం గురించి ఈ రోజే చదివి ఉంచుకోండి. ఎస్, రేపు మళ్ళీ మరో అద్భుతమైన మ్యాజిక్ టాపిక్ ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ ఉంటుంది సార్. ఈరోజు మీ దగ్గర అదృష్టాలను లెక్కించండి. మీ దగ్గర ఉన్న వాటిని గుర్తించండి సార్. ఎంతమంది గుర్తిస్తారు? మీకు కుదిరితే ఎల్లో పేపర్లో రెడ్ పెన్తో రాయండి. రాసి షేర్ చేయండి సార్. ఒకసారి చెప్పాను కదా, మీ హెల్త్ గురించి కావచ్చు, మీ వెల్త్ గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, మీ ఇల్లు గురించి కావచ్చు, మీ దగ్గర ఉన్న వస్తువుల గురించి కావచ్చు, మీ దగ్గర బైక్ గురించి కావచ్చు, మీ దగ్గర ఉన్న మొబైల్ గురించి కావచ్చు, ప్రతిదీ సార్. మీకు కనిపించే ఇంట్లో ప్రతి వస్తువు మీ దగ్గర ఎందుకు వచ్చింది, మీరు కృతజ్ఞత చూపించాలి దానికి. ఎప్పుడైతే గుర్తిస్తారో లేనిది కూడా మీ జీవితంలోకి 100% అవడం జరుగుతుంది. ఎంతమంది నమ్ముతారు సార్ ఇది? ఎస్, కంపల్సరిగా గుర్తించి ఈరోజు అసైన్మెంట్ మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేస్తున్నారని భావిస్తున్నాం. ఈరోజు పడుకునే ముందు రాసి పెట్టుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి మళ్ళీ చదవండి సార్. ఓకే, మనసులో కానీ బయటకు కానీ గట్టిగా చదువుకోండి. ఎనీ డౌట్స్ ఈరోజు ఫస్ట్ చాప్టర్లో? ఎస్ సార్. లక్ష్మణ గారు నిన్న వచ్చారా మీరు? లక్ష్మణ్ సార్ నిన్న వచ్చారా? నిన్న రాలేదు సార్. ఎస్. ఈ రోజే సార్ అటెండ్ అయ్యాను. ఏ గ్రూప్ నిన్న లో వేరే ఉన్నారు? ఊరికి వెళ్ళింది. ఏ గ్రూప్ లో ఉన్నారు సార్? మ్యాజిక్ ఓకే 30 days మ్యాజిక్ గ్రూప్ లో సార్. ఎస్ ఎస్ ఎస్. ఎక్కడి నుంచి వచ్చింది లింక్ మీకు? నిన్న నాకు అదే సార్ ఫాస్ట్ స్టార్ట్ గ్రూప్ అనుకుంటా సార్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. అంతే, మ్యాజిక్ మీకోసం thank మీ you, sir. కొత్త ప్రపంచానికి ద్వారాలు తీస్తుంది. మీ జీవితం అంతా ఆనందంగా నిండుతుంది సార్ మీరు ప్రాక్టీస్ చేసినారంటే. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. చేస్తాను సార్. ఆకర్షణ సిద్ధాంతం మీరు ఎక్కడున్నా పనిచేస్తుంది సార్. ఓకే, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా. మీది ఏ ఊరు సార్ లక్ష్మణ సార్? సత్యసాయి డిస్ట్రిక్ట్ సార్. ఓకే, పుట్టపర్తి. సత్యసాయి యా పుట్టపర్తి. పుట్టపర్తి, ఎస్ సార్, గుర్తుంది. సోమందేపల్లి మండల్. ఎస్, రిటైర్డ్ సార్ ఎల్ఐసి? సోమందేపల్లి మండల్ ఎల్ఐసి ఏజెంట్ సార్. యా ఓకే సార్. ఎలా ఉంది ఎల్ఐసి పర్లేదు సార్. ఇంకా మీరు బాగానే ఉంది. కృతజ్ఞత చూపించండి. మీ దగ్గర ఉన్న కస్టమర్సే రెఫరెన్స్ ఇస్తారు సార్. పలానా వ్యక్తి ఇస్తాడంటే చూడని వాళ్ళే చెప్తారు. మీరు థ్యాంక్ యూ చెప్పాలా. Yes. ఎవరైతే ఎల్ఐసి Yes, sir. కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి లిస్ట్ తీసుకొని. ఓకే, Yes, sir. దృఢ సంకల్పం ఉండాలి. Okay. దృఢ సంకల్పం ఉండాలి, ఇష్టంతో చేయాలి, నమ్మకం ఉండాలి, ఓపిక ఉండాలి. Mm.
గ్రాటిట్యూడ్, కృతజ్ఞత బాగుండాలి. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి సార్, చాలు. ఓకే సార్, ఓకే సార్. ఎస్ సార్. సరే సార్. అందరికి ఎస్ సార్. రేపటి మళ్ళీ చాప్టర్ 2 కోసం ఎదురు చూస్తున్నారని భావిస్తూ అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ డౌట్స్ ఏం ఓకే లేవు సార్, కదా థ్యాంక్ యూ సార్ సార్. ఫస్ట్ చాప్టర్ లో? జగదీష్ గారు, సార్ ఫస్ట్ చాప్టర్ ఏం డౌట్ లేవు కదా? లేదు సార్. ఓకే సార్, అంత క్లియర్ సార్. 10 అయితే మీ దగ్గర ఉన్న మినిమం 10 సార్, కనీసం 10 వాక్యాలు గుర్తించి ప్రతి దానికి చివరన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాసుకోండి. సింపులే కదా, ఏమైనా కష్టం అవుతుందా? ఏమైనా ఓకే. ఖర్చు అవుతుందా? ఏం ఒక్క లేదు రూపాయి సార్. కూడా ఓకే ఖర్చు సార్, అవ్వదు ఐడియా సార్. సార్. ఎస్ ఓకే సార్. ఎస్. ఈ Yes, sir. మ్యాజిక్ గ్రూప్ గురించి ఇంకా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీలైనంత మందికి ఎక్కువగా షేర్ చేయండి సార్. ఓకే, ప్రతిరోజు 9 ఓకే. గంటలు ఫ్రీగానే ఉంటుంది, అవునా కదా? ఎస్ సార్. సో ఈ ప్రపంచాన్ని మారుద్దాం Yes, అందరు sir. కలిసి. ఓకే, ప్రేమను పంచితే పెరుగుతుంది ఓకే సార్. సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి. హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికి శుభరాత్రి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సైనింగ్ ఆఫ్, అనంత థ్యాంక్ యూ. స్వామి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. లవ్ యూ ఆల్. ఓకే సార్.